హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. సో ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. సో ఫ్రెండ్స్, ఈ మూవీని శంకర్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శంకర్ గారికి ఈ మూవీ హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అనంతపురంలో 1M బెనిఫిట్ షో స్టార్ట్ అయింది. పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ గేమ్ చేంజర్ మూవీ పబ్లిక్ అండ్ ఫ్యాన్స్కి ఏ విధంగా అనిపిస్తుందో వారి మాటల్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎట్లుంది సినిమా? సినిమా ఎట్లుంది? బాగుందనా? బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుందనా? సూపర్ సూపర్. రండి బ్రో, చెప్తారా అండి సినిమా ఎట్లుందో? ఎట్లుంది బ్రో సినిమా? బాగుందా? బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చినాడు కదా, హ్యాపీనా? హ్యాపీ, సూపర్ హ్యాపీ. శంకర్ గారు బాగా చూపించారు. కమ్ బ్యాక్ ఇచ్చినాడు శంకర్. కమ్ బ్యాక్. ఓకే నా, ఎలా ఉంది సినిమా? రండి బ్రో, చెప్తారా అండి ఎలా ఉంది సినిమా? బాగుందా? చెప్పండి బ్రదర్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రదర్? బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉందన్నా? పవర్ఫుల్ ఉంది బ్రో. పవర్ఫుల్ అన్నా. ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎలా ఉందన్నా? సూపర్ 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 అన్న. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్నా? పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అన్న. శంకర్ గారు కంబ్యాక్ వచ్చినట్లేనా? 100%. ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది అన్నా? ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎలా ఉందన్న సినిమా? బాగుందా బ్రో? ఎలా ఉంది నా గేమ్ చేంజర్? ఎట్లా ఉంది? బాగుంది అన్నా ఎలా ఉంది సినిమా? సినిమా ఎట్లా ఉంది చెప్తున్నా అండి బ్రో? సినిమా ఎలా ఉంది చెప్తున్నా అండి బ్రో? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందన్న సినిమా? రండి బ్రో, చెప్తున్నా అండి రివ్యూ. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది బ్రో సినిమా? బాగుందా? ఎలా ఉంది? ఎలా ఉంది సినిమా? ఓకే బ్రో, బాగుందా? బాగుంది బ్రో, బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ బ్రో సినిమా అంతా. ఎలా ఉంది బ్రో? చాలా బాగుందండి. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. బాగుందా? ఎలా ఉంది బ్రో? సూపర్ బాగుంది. ఎలా ఉంది బ్రో సినిమా? బాగుందా? బ్రో బేబస్సాంగ్ ఉంది. హ్యాపీ పవన్ కళ్యాణ్ స్టోరీ నచ్చింది కదా సినిమా? చిన్న నింపేసినాడు అన్న కొడుకు. చిన్న అంతే సినిమా. రామ్ చరణ్ 100% పర్ఫార్మ్ చేశాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తాను. RC16 చూపిస్తాం మళ్ళీ. జై చరణ్. ఎట్లా ఉంది బ్రో? చెప్పండి. సూపర్ బ్రో. మా ఆర్సీ అన్న, మా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ సూపర్ సూపర్. మా అప్పన్న క్యారెక్టర్ సూపర్ టాలెంట్. సూపర్ సూపర్ సూపర్. మీకు నచ్చింది కదా శంకర్ గారు బాగా బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే, ఎలా ఉంది? 100%. జై చరణ్. ఓకే బ్రో, ఎలా ఉంది? దేవన్ 300 కోర్స్ పక్కా. ఎలా ఉంది బ్రో? అన్ప్రెడిక్టబుల్. ఎలా ఉంది అన్న? ఎలా ఉంది? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్న. సూపర్ అన్న, సూపర్. జై రామ్. జై రామ్. One of the great movies I have seen. Unpredictable. సూపర్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. ఎలా ఉంది బ్రదర్? సూపర్. సినిమా బాగుంది బ్రదర్. ఇప్పుడు లేటెస్ట్ గేమ్ అంటే రాజకీయ నాయకుడు ఎంత అవినీతి పరుడు అయితే రాష్ట్రం ఎంత నాశనం అవుతుందో దానికి నిదర్శనం ఈ శంకర్ గారి ఫిలిం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, జయశ్రీ
గారి యాక్టింగ్ బాగుంది. జై పవర్ స్టార్, జై రామ్ చరణ్. సోలో హీరో చెప్పండి బ్రో, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. అన్ని ఫ్యామిలీ పిక్చర్ చూడవలసిన ప్రతి ఒక్కరు తప్పకుండా. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. శంకర్ గారు బాగా చూపించారు స్టోరీ పరంగా అంతా. స్టోరీ పరంగా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ, శంకర్ గారి డైరెక్షన్, గ్రాఫిక్స్ బాగుంది, షూటింగ్ కూడా బాగుంది, వీడియోగ్రాఫ్ కూడా బాగుంది. ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది అన్న సినిమా చెప్పండి, ఎలా ఉందన్న చెప్తారా? రండి బ్రో చెప్పండి, ఎలా ఉంది సినిమా? ఎలా ఉందన్న? బాగుందా? ఎలా ఉంది సార్ సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో? బాగుంది. ఎలా ఉంది బ్రో? ఏం చేంజ్ నచ్చిందా నచ్చలేదా మీకు? శంకర్ ఇప్పుడు చాలా బాగుంది, మంచి సినిమా, ప్రజలకి మంచి స్ఫూర్తి నింపే సినిమా ఇది. ప్రజలు మంచిగా ఆలోచించి సినిమా చూడాలా, సినిమాను ఆదరించాలా. చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ యాక్షన్ అద్భుతంగా ఉంది, పండించినాడు, మార్వెలస్, సూపర్. ఓకే, సినిమా సూపర్ గా ఉంది. కలెక్టర్ అది రామ్ చరణ్ యాక్టింగ్ అయితే గినా భారీగా ఉంది. చూస్తే గినా ఖచ్చితంగా ఎవరైనా కానీ అట్రాక్ట్ అవ్వాల్సిందే. పాటలైనా సరే, స్టెప్పులైనా సరే, ఆ మ్యూజిక్ అయినా సరే సూపర్ గా ఉంది. తమన్ మ్యూజిక్ బాగుంది, తమన్ మ్యూజిక్ హైలైట్ భారీ కొట్టాడు. డైరెక్షన్ స్టోరీ అంతా శంకర్ డైరెక్షన్ బాగా స్టైల్లో చేసిన డైరెక్టర్ అయితే. సో కంబ్యాక్ వచ్చినట్లే శంకర్ గారు. కంబ్యాక్ వచ్చినట్లే ఈ మూవీ పరంగా అయితే ఇప్పుడు కంబ్యాక్ వచ్చినట్లే శంకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎలా ఉంది సూపర్ ఉంది మేడం? ఎలా ఉంది సినిమా చెప్పండి మేడం, ఎలా ఉంది సార్? బ్లాక్ బస్టర్. ఎలా ఉంది సార్? రండన్నో చెప్తారా అన్నో అన్న, సినిమా ఎలా ఉంది అన్న? బాగుందా? అక్క ఎలా ఉంది సినిమా? బాగుందమ్మా? ఎలా ఉంది బ్రదర్ మూవీ గేమ్ చేంజర్? చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది బ్రో? చెప్తారా అండి బ్రో, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది అన్న. సినిమా ఎలా ఉంది చెప్పండి అన్న. ఎలా ఉంది బ్రో? చెప్తారా అండి అన్న, ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్ గేమ్ చేంజర్? సూపర్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సార్? ఎక్సలెంట్ ఉంది. చాలా సంవత్సరాలు సోలో హీరోగా వచ్చాడు కదా. పాలిటిక్స్ గురించి బాగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు రాబో పాలిటిక్స్ ఎలా ఉండాలా అనేది చూపించారు. శంకర్ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంది? బాగుంది. స్టోరీ పరంగా ఎక్కడ సూపర్ ఉంది. బోత్ రెండు టాప్స్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది? చాలా బాగుంది. సో చాలా ఆతృతగా ఎదురు చూసాం మనం గేమ్ చేంజర్. అవునండి, మేమందరూ ఏదైతే కోరుకున్నామో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సంక్రాంతికి చాలా గొప్ప సినిమా, చాలా విజయవంతమైంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. 100% అండి, అందరూ సాటిస్ఫై అయ్యేలాగా ఉంది. అన్ని వర్గాల వారు చూడదగ్గ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా అందరినీ ఇప్పిస్తుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా సినిమా అందరూ చూస్తున్నాం, చాలా హ్యాపీ. జై చరణ్. ఎలా ఉందన్న సినిమా? బాగుందా? అన్న చెప్పండి అన్న, గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తారు, ఈ రోజు రిలీజ్ అయింది, చూసొచ్చారు, ఎలా అనిపించింది మీకు? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన వంటి గేమ్ చేంజర్ చిత్రం విడుదలయ్యి సంచలన విజయం అందుకొని సంక్రాంతి మూగుడు అంటే రామ్ చరణ్ అని చెప్పి మరోసారి టాలీవుడ్ ముందు నిరూపించారు. ఎన్ని విమర్శలు చేశారు, ప్రతి విమర్శకి తన కళ్ళతో, తన నటనతో, తన ఏమి అనేది చూపించారు. దిల్ రాజు గారు చెప్పినట్లు ఆ సినిమాకి వన్ మ్యాన్ షో, ఒక్కడే హీరో రామ్ చరణ్ ఒక్కడే అని చెప్పి మరోసారి ఐపీఎస్ క్యారెక్టర్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, తను అనుకుంటే తనకున్న పవర్స్ ని ఎలాగ ఉపయోగించుకోవచ్చు, ఆ పవర్స్ తో అక్రమార్గుల గుండెల్లో ఎట్లాగా నిద్రపోయే పోనివ్వకోకుండా చేయగలిగే సామర్థ్యం ఒక ఐపీఎస్ అధికారులకు కానీ ప్రభుత్వ గవర్నమెంట్ అండర్ లో పనిచేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందని చెప్పి మా రామ్ నందన్ ఐఏఎస్ గారు చూపించారు. ప్రజలందరికీ కూడా అదే విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎప్పుడు జరగని మూవీ రామ్ చరణ్ గారి మూవీ త్రివేణి టాకీస్ లో జరిగింది. ఆ మూవీ కోసం ఎంతమంది ప్రజలు కోరుతున్నారు. ఆ మూవీ ఎప్పటికీ చూడండి, ఎప్పటికీ జరగండి. జై చరణ్. బ్రదర్, గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా వెయిట్ చేశారు, సో ఇప్పుడు చూసొస్తున్నారు, ఎలా అనిపించింది గేమ్ చేంజర్ మూవీ? గేమ్ చేంజర్ అనేది చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్, స్లోగా వెళ్ళినా కానీ కూడా ఇంటర్వెల్ మాత్రం మనకు మాత్రం బ్యాంగ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు నెగిటివ్ టాక్ ఇస్తారు, కానీ అవన్నీ నమ్మకండి. బ్లాక్ బస్టర్ మూవీ అంటే బ్లాక్ బస్టర్. అసలు కంటే రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంటది.
సో రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. అలా 5 ఏళ్ళైంది మాకు. 5 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ అనేది వచ్చింది. ఇది మాత్రం మాకు పండగ అంటే పండగ. ఈ సంక్రాంతికి ముందుగానే మాకు 10వ తారీఖు అనేది వచ్చింది గేమ్ చేంజర్ అనే పండగ, పెద్ద పండగ. అలాగే మనకి శంకర్ గారు చాలా ముందు తీసిన సినిమాలు అంతగా ఆడలేదు. సో ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో శంకర్ గారు కంబ్యాక్ వచ్చినట్లేనే సినిమాతో. ఇది శంకర్ గారికి పెద్ద కంబ్యాక్ లాంటిదే. శంకర్ గారికి ఎవరెవరు వేలు చూపించారో వాళ్ళందరూ వేలు మిర్చుకోవాల్సిన టైం అనేది వచ్చింది ఇప్పుడు. అలాగే మనకి మూవీ ప్రొడ్యూసర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి దిల్ రాజు గారు, శిరీష్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కి చాలా ఖర్చు పెట్టారు. అలాగే సాంగ్స్ అంటే టాప్ నోచ్ అండి. సాంగ్స్ మాత్రం అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అంతగా తీస్తారనేసి. రామ్ చరణ్ డాన్స్ కానీ, ఈ కేఆర్ అద్వానీ కానీ చాలా బాగా చేశారండి. అలాగే మనకి మూవీలో ఆర్టిస్టుల విషయానికి వచ్చినట్లయితే ఎస్జే సూర్య గారు, మనకి అంజలి గారు, కేఆర్ అద్వానీ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. శ్రీకాంత్ గారు కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు. అందరి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ఎవ్రీవన్ ప్రతి ఒక్కరిది యాక్టింగ్ అనేది పండించేసినాడు శంకర్ అనేది. ఎవరికి ఇంతనే తగ్గలేదు. సో శంకర్ గారు తన స్టోరీతో కాకుండా కార్తిక్ సుబ్బరాజు గారి స్టోరీతో వచ్చాడు మనకి గేమ్ చేంజర్ తో. సో స్టోరీ పరంగా అన్నిటి పరంగా ఏ విధంగా ఉంది? 2 గంటల 45 నిమిషాలు ఉంది మూవీ. మన టికెట్ అనేది వర్తబుల్. ఒక్క మాటలో చెప్పాలంటే గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు పండగకి రిలీజ్ అయింది. సో ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేసే మూవీ అవుతుంది అంటారా? పిల్లలతో సగా చూసాల్సిన సినిమా, నేర్చుకోవాల్సిన రేపటి తరానికి. రామ్ చరణ్ గారి క్యారెక్టర్లు ఏ విధంగా ఉన్నాయి? రామ్ నందన్ గా గానీ, అలాగే అప్పన్న క్యారెక్టర్ గానీ ఏ విధంగా ఉంది? ఆ షేడ్స్ మనం చెప్పలేమండి. సో థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయమంటారు? ఎక్స్పీరియన్స్ చేస్తే జనాలకనే తెలుస్తుంది. మాటల్లో చెప్పేటి మాటలు కావాలి. ఓవరాల్ గా గేమ్ చేంజర్ 10.10 రేటింగ్ అనేది ఇస్తామండి. గేమ్ చేంజర్ ఎలా ఉంది? అన్ప్రెడిక్టబుల్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో గేమ్ చేంజర్ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూస్తారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.